नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्चं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செய்யடையா சின்றரைஞ்சு அங்கப்பறை கொண்டு வார்த்தை அணி புதுவை வைங்கமலை தென் தெரியல் பட்டறை பிரான் கோதை சொன்ன செங்கந்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பிறை சுரைப்பாறு ஈரிரண்டு மால்வரை தோள் செங்கன் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் தெருவரல் பெற்று எம்புரவரம்பாவாய் ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఇది ఫలశ్రుతి పాసురము. ఓడలతో నిండియున్న క్షీర సముద్రమును మధించగా లక్ష్మీదేవిని పొందిన మాధవుడు బ్రహ్మరుద్రాదులకు కూడా నిర్వాహకుడు అయిన వానిని ఆనాడు రేపల్లలో చంద్రముఖులగు విలక్షణమైన ఆభరణములు దాల్చిన గోపికలు చేరి మంగళము పాడి పర అను వాయిద్యమును లోకుల కొరకు భగవద్దాస్యమును తమ కొరకు పొందిరి. ఆ ప్రకారముగా లోకములంతటికీ ఆభరణమైన శ్రీవిల్లిపుత్తూరులో అవతరించి సర్వదా తామర పూసలను తులసి పూసలను మాలలుగా ధరించిన శ్రీ భట్టనాథుల పుత్రిక అగు గోదాదేవి ద్రావిడ భాషలో 30 పాసురములతో మాలికగా కూర్చినది. ఎవరు ఈ 30 పాసురములను క్రమము తప్పకుండా చదువుతూ వారు ఆనాడు గోపికలు ఆ కృష్ణుని నుండి పొందిన ఫలమును, గోదాదేవి వ్రతమును ఆచరించి పొందిన ఫలితమును కూడా పొందుదురు. కేవలము అధ్యయనము చేయుట చేతనే పుండరీకాక్షుడును పర్వత శిఖరము వంటి బహు శిరస్సు కలవాడును శ్రీవల్లభుడును చతుర్భుజుడును అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్రా ఆనందమును ప్రసాదించును అని 30వ పాసురములో తెలుపబడినది.